ఏపీ స్థూల దేశీయోత్పత్తి నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళిక విభాగం అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. ఎల్ నినో సంక్షోభంలోనూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7% వృద్ధి రేటు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా అందుబాటులో ఉన్న వనరుల నిర్వహణ చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే సామాన్య ప్రజలపై అదనపు ధరల భారం పడకుండా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ వృద్ధి లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఎల్ నినో సంక్షోభం నేపథ్యంలో నీటి లభ్యత, ఉత్పత్తుల విలువల జోడింపుపై సూచనాత్మక కంటిజెన్సీ ప్రణాళిక చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళికలు విడుదల ద్వారా లక్ష్య సాధన సులువవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబుకు పితృవియోగం కలిగింది. రమేష్ బాబు తండ్రి పుల్లేశ్వరరావు కన్నుమూశారు. వయోభారంతో వచ్చే సమస్యలతో అస్వస్థతకు గురై గాయత్రీనగర్లోని రాధామాధవ్ అపార్ట్మెంట్లో గల రమేష్ బాబు స్వగృహంలో పుల్లేశ్వరరావు పరమపదించారు. పుల్లేశ్వరరావు మరణ వార్త తెలియగానే నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కేబుల్ ఆపరేటర్లు, వ్యాపారవేత్తలు రమేష్ బాబు ఇంటికి చేరుకున్నారు. పుల్లేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి పుల్లేశ్వరరావు కన్నుమూశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన పుల్లేశ్వరరావు తన కుమారుడైన రమేష్ బాబు వద్ద పదవీ విరమణ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో ఆయన ఈ ఉదయం తనువు చాలించారు. పుల్లేశ్వరరావు మరణ వార్త తెలియగానే నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కేబుల్ ఆపరేటర్లు, వ్యాపారవేత్తలు రమేష్ బాబు బంధుమిత్రులు ఇంటికి చేరుకున్నారు. పుల్లేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు గాయత్రీనగర్లోని రాధామాధవ్ అపార్ట్మెంట్లో గల రమేష్ బాబు స్వగృహం నుంచి అంతిమ యాత్ర బయలుదేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పుల్లేశ్వరరావుకు నివాళులర్పించిన వారిలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ శ్రీమన్నారాయణ, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఇంకా రమేష్ బాబు హితులు, సన్నిహితులు కూడా ఉన్నారు. నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మధురానగర్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. 29వ డివిజన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్థానిక ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సామాజిక భద్రతా పింఛన్ను 4,000కు పెంచడంతో పాటు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి గత 24 నెలల్లో సుమారు 550 కోట్ల నిధులు ఖర్చు చేశామని బోండా ఉమ వెల్లడించారు. రోడ్లు, డ్రైన్లు, ఆర్ఓబీలు, కమ్యూనిటీ హాళ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాల తదితర మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టామని చెప్పారు. మధురానగర్ ప్రాంతంలో గత 2 ఏళ్లలో సుమారు 10 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఏలూరు కాలువ కట్టపై వాకింగ్ ట్రాక్, గ్రీనరీ సుందరీకరణ పనులతో పాటు కల్వర్టుల పునరుద్ధరణ, ఫెన్సింగ్,
మ్యూరల్ ఆర్ట్స్ తదితర పనులు చేపట్టామని వివరించారు. అదేవిధంగా మధురా నగర్లోని 865 మంది సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారులకు 24 నెలల్లో సుమారు 9.22 కోట్ల పింఛన్ అందించామని తెలిపారు. P4 పథకం కింద పేద కుటుంబాలకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు అందించడంతో పాటు దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీ చేశామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు జీవో 306 ద్వారా పరిష్కారం చూపామని, ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సీలింగ్ ల్యాండ్ సమస్యను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బోండా ఉమ హామీ ఇచ్చారు. ఎప్పుడూ లేనటువంటి సంక్షేమాన్ని 1,59,000 కోట్లు ప్రజలకు అందించిన సందర్భంలో ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, అలాగే ప్రజల సంతృప్తి, ప్రజల సమస్యలు, ప్రజల ఇబ్బందులు తెలుసుకోమని గడప గడపకి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, అలాగే మిత్రపక్షాలు జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కలుపుకొని వెళ్ళమని ఆదేశించారు. 45 రోజుల ప్రోగ్రాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లలో మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మేము అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, హారతలు ఇచ్చి దీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే 24 నెలల ముందు, ఎన్నికల ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం, ఎన్నికల్లో గెలవంగానే 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ని 4,000 చేసాం. అంతేకాకుండా తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి ఇచ్చాం. దివ్యాంగులకి 3,000 పెన్షన్ 6,000 చేస్తా ఉన్నాం, 6,000 చేసాం. బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమయ్య వాళ్ళకి 15,000. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ బండ్లు అన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఉచిత ప్రయాణం బస్సులో పెట్టాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మా అక్క చెల్లెలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణం పెట్టాం. ఇవాళ ఇచ్చిన హామీని నెరవేర్చడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి 1,59,000 కోట్లు లోటు బడ్జెట్, రాష్ట్ర అప్పులు, సమస్యలు అనేక ఉన్న పేదవాళ్ళకి, ప్రజలకి ఎక్కడా కూడా లోటు లేకుండా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఈ అభివృద్ధి మీద ఇప్పటికే 550 కోట్లు ఖర్చు పెట్టాం. ఆర్ఓబీలు, రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్లు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, స్కూల్ భవనాలు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చేశాం. అన్ని రకాలుగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఇవాళ గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇష్టారీతిలో దోచుకున్నారు. మేము వాళ్ళ అన్ని సమస్యలు తీరుస్తూ ప్రజలకి ఇబ్బంది లేకుండా పరిపాలిస్తూ ఉన్నాం. ఈరోజు 29వ డివిజన్లో నేతాజీ కాలనీలో ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. నేతాజీ కాలనీ, తుంగం రాముల వీధి, నర్సరాజు రోడ్డు, ఈ 3 కూడా వీటి కోసం స్పెషల్ జీవో తెచ్చాం, 306 జీవో. దుర్గమ్మ భక్తులకు అన్న ప్రసాద సేవలు అందించే అన్నదాన విభాగం సిబ్బంది అమ్మవారికి సారెను సమర్పించడం అభినందనీయమని ఈవో సీనానాయక్ అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు సిబ్బంది కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రి అన్నదాన విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ జరిగింది. ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ సీనానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా వంట మాస్టర్లు, కార్మికులు, సహాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలు నడుమ అమ్మవారికి చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సిబ్బందికి ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనానాయక్ మాట్లాడుతూ భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు సేవలు అందిస్తున్న అన్నదాతల విభాగం సిబ్బంది అంతా ఏకతాటిపైకి వచ్చి అమ్మవారికి సారెను సమర్పించడం అభినందనీయమని కొనియాడారు. అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు సిబ్బంది కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.